ఒక్క విషయం విన్నాను నేను, ఏంటి మీరు హిమాలయాలకు వెళ్ళిపోతామని మళ్ళీ తర్వాత మీ గురువు గారు తీసుకొచ్చి మళ్ళీ లేదు మీకు ఇంకా సంసార బాధ్యతలు ఉన్నాయి అని చెప్పారు. అంటే ఏంటంటే ఆత్మ పైనలో మనం వెళ్తున్నప్పుడు మన లోపల థాట్స్ క్రియేట్స్ అన్ని ప్రపంచం వేస్ట్, అసలు మనుషులు వేస్ట్, ఈ డబ్బులు వేస్ట్ అని మన లోపల ఇన్నర్ లెవెల్ చెబుతూ ఉంటుంది. ఎమోషనల్ గా మనం ఇంతకు వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా భావం ఎగుటు భావం అనిపిస్తుంది. అలాంటప్పుడు గురువులు కొంతమంది సజెషన్ తీసుకుని వద్దు మీరు ఎక్కడే ఉండని సహజంగా ఉంటుంది. ఎందుకంటే ఏంటని వైరాగ్య భావం అనేది ఒకటి వచ్చేస్తుంది. దాని అంటే లోపలికి వెళ్ళబోయే ముందు చిన్న కరెక్షన్స్ ఏమి జరుగుతుంటుంది. అనే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. మేము వెళ్ళకుండా గురువుల ద్వారా పెద్దల ద్వారా అంటే మీరు ఫస్ట్ అది డిసైడ్ చేసుకుని వెళ్దాం అనుకున్నారు. వాటి గురువులు వచ్చి ఆగండి దయ ఉంది ఇక్కడ మీరు చేయాల్సిన పని కొంచెం ఉందని చెప్పి ఇక్కడ మనం తెలిసిన వాళ్ళ దగ్గర మీరు ఏది చేయాలని మీరు అన్నదమ్ములుగా మీరు ఒక కలిసి ఉండటం అనేది ఫ్యాక్ట్. ఎన్నిటి ఏదో మంచిగా ఉండాలి, 10 మంది ఆదర్శంగా ఉండాలి అనేది మాకు గురువుల ఆజ్ఞతోటి నడుస్తుంది. ఇదే మెచ్యూరిటీ మీ పిల్లల్లో కూడా డెఫినెట్లీ ఇది ఉంటుంది కదా, బ్లడ్ లో ఉండే. మా పిల్లలు కొంచెం వాళ్ళు కూడా మంచి పిల్లల గురించి తెలుసుకోవచ్చు. మీ పిల్లల గురించి పిల్లలు వాళ్ళు ఉన్నారు. ఈ ఫైన్ కాదు వాళ్ళ స్టైల్ వేరే ఉంటుంది, కొంచెం ఈ లెవెల్లో ఉంటుంది. సార్ ముందు మీరు పెద్ద అమ్మాయి గురించి చెప్పండి. పెద్ద అమ్మాయి ఎంబీబీఎస్ చేస్తుంది. మా పెద్ద అబ్బాయి ఏమో మా బయట వారసులు చేస్తున్నాడు అడిగారు కాబట్టి. మా చిన్నమ్మాయి లండన్లో బిజినెస్ కోర్స్ చేస్తుంది. మా చిన్నోడు అమెరికాలో ఇంజనీర్ కోర్స్ చేస్తున్నాడు. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ ఫోటోగ్రాఫ్లో వీడియోగ్రాఫ్లో ఆటోగ్రాఫ్ తీసుకుంటారు కదా సార్, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్? రుడ్డగాలం వచ్చింది. ఏమి తెలియని ఎదల దగ్గర వాళ్ళు ఆటోగ్రాఫ్ అడుగుతున్నారే అని బాధేసింది. సార్ ఏంటి సార్ అంత మాట అనేస్తారు? మా దగ్గర చదువు మీరు అనుకుంటారు ఏంటంటే మాకు ఎన్నో ట్రావెల్ మాకు అర్థం చేస్తున్నామ్మా. రామలక్ష్మణులు సినిమా ఫైట్ మాస్టర్ చంద్రకాంత్ వాళ్ళు ఫైట్ చేశారు, తమిళ్ చేశారని మీరు ఒక చిన్న సినిమా మీరు క్రియేట్ చేసుకున్నారు. మా లోపల ఊర్లో గేదెలు మేకలు కాసుకునే రామలక్ష్మణులే ఉండాలి. ప్రస్తుతానికి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. ఏమి తెలియని ఒక అమాయకుని మీ ఎదురుగా అనుకుంటాం. మా దగ్గర సీల్ తీసుకుంటుంటే నవ్వేసి దూరి మా దగ్గర కూడా మీరు సీల్ తీసుకుంటారంటే మీకు ఎందుకు ఎంత ఏమైంది మనం ఎయిర్పోర్ట్ వెళ్ళాం, మనం వెళ్ళాం. సార్ మీరు రామలక్ష్మణ్ కదండి యాంగ్జైట్మెంట్ వచ్చాడు. అవును అంటే మీరు అంత అనుకున్నంత యాంగ్జైట్మెంట్ మేము లేవు కదా, దానికి ఏం చెప్పారు సార్ మీరు అనేది ఏమైంది మేము సాధారణంగా ఉన్నాం, మీరేందో యాంగ్జైట్మెంట్ అవుతారు అంటే మాకు ఈ ఆత్మ పైన వెళ్ళినాక అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మా ఇట్లా మనం ఈ పేర్లు ప్రతిష్టలు పట్టుకొని ఈ బెమ్మలు ఉంటే మీరు అనుకున్నంత ప్రపంచంలో అది నిజం అనుకుని నేను వెళ్తే చాలా అజ్ఞానం ఉన్నాను. ఎందుకంటే మీరు మా మీద ఒక సినిమా అనుకొని మా మీద ఒక రివ్యూని మీరు క్రియేట్ చేసుకొని మా రామకృష్ణ ఫైట్ మాస్టర్ వాళ్ళు ఇలా అని అనుకుంటున్నారు కదా, అది మేం కాదు. మీరు అర్థం కదా, అది అది ఒప్పుకోవడానికి అది తెలుసుకోవడానికి ఎన్నో గొప్ప గొప్ప మేము కాదు అంటున్నాను. గొప్ప అని కాదు, గొప్ప అన్నిట్లో గొప్ప అంటే భగవంతుడు అక్కడే. మనం అంతా ఆయన చేతులు చీపులు పుల్లము కాదు తల్లి. ఏం గొప్ప నువ్వు ఎవరికంటే గొప్ప? ఎవరికంటే గొప్ప? నీకంటే గొప్ప, నీకంటే గొప్ప, వాళ్ళకంటే గొప్ప. అంటే ఎర్లీ మార్నింగ్ లేచి పొద్దున్నే ఒక మున్సిపాలిటీ సోదరుడు వచ్చి ఇళ్ల ముందు మన చెత్త పడేసి వేస్ట్ అంతా నిన్న కాదు పొద్దున్నే ఆ బండి దగ్గర వచ్చి బండి ఆగింది, కొంచెం మా డ్రైవర్ ఆపాడు. ఒకసారి నేను ఉండలేకపోయా. కానీ ఆ సోదరుడు వాడు వైపు ఆ బండిలో కూర్చున్నారు అంటే వాళ్ళకంటే నువ్వు గొప్ప, ఎవరికంటే నేను నీకు అర్థమైంది తల్లి. ఒక డైనేజీ లాక్ అయినప్పుడు లోపల దిగి డైనేజీ లాక్ చేస్తున్నాడే అతనికంటే నువ్వు గొప్ప. ఎవరికి ఏం గొప్ప నువ్వు? అందుకే మమ్మల్ని గొప్ప అంటే నవ్వు వస్తుంది. ఎవరికంటే గొప్ప గొప్ప నువ్వు? మనకంటే అందరు గొప్పవాళ్ళే, అందరు గొప్పవాళ్ళే. అదే గొప్ప అనుకున్నవాడు అదే అనుకుంటా వాడు తప్ప గొప్ప అనుకోవాలి. ఎవరికంటే గొప్ప నువ్వు అన్నా నేను. నువ్వు ఈ షర్టు నువ్వు నెయ్యి నీకు తెలుసా? మరి ఆ గొప్పడికి నీకంటే ఓ చెప్పులు కొట్టు నీకు వచ్చా? నీకంటే గొప్పడు కాదు. ఓ అన్నవాడి రైతు నీ వల్ల కాదు, వాడు బండి తింటున్నా మరి అందుకంటే గొప్పడు కదా. ఏంటి గొప్ప అన్నా నేను అనేది నాకు అర్థం కాదు అసలు. మరి ఎట్లా ఏమన్నా ఇన్నర్ లోపలికి వెళ్తే అయితే పక్కా మీరు ఎవరైనా ఆటోగ్రాఫ్ వస్తే నవ్వుకుంటారు అడుగుతారు. అంతేగాని మేము ఏదో మనం వాళ్ళకి ఏమి తెలియదు నేను సినిమాల్లో ఉన్నాను నా ప్రౌడ్ తోటి ఇయ్యం. ఏదో వాళ్ళు ఆశపడుతున్నారు ఇస్తాం తప్ప నా లోపల నేను గొప్ప అనే భావంతో ఇయ్యం. ఇది సరేష్
ఒక మనిషి అని లేకుంటే మీరు అన్నట్టు కొందరు వాళ్ళ గోల్స్ ని అచీవ్ చేయాలంటే వాళ్ళు అనుకున్నది సాధించాలనుకుంటే ఏం చేయాలి? కొన్ని త్యాగం చేయాలి. ఎందుకంటే యువకులందరికీ ఈ సందర్భంగా మీరు చెప్పాల్సింది ఏంటంటే కొన్ని త్యాగం చేస్తే అనుకున్నానంటే సెల్ ఫోన్ ఆపరేట్ చేసి ప్రపంచాన్నంతా చూస్తున్నాడు ప్రపంచంలో మనుషులందరూ, కానీ ఈ దేహాన్ని ఎలా ఆపరేట్ చేయాలో వాళ్ళు తెలియట్లే. ఈ మనస్సుని సిమ్ కార్డు ఇప్పుడు ఆ సెల్ ఫోన్ కంటే కూడా ఈ దేహాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకున్నాడు అనుకో, ప్రపంచాన్ని ఈజీ ఆపరేట్ చేయొచ్చు. దీన్ని ఎప్పుడు ఒక ఏడు ముద్రగాళ్ళమే దీన్ని ఆపరేట్ చేసుకుని మీ ఎంత స్థాయికి వచ్చామంటే చదువుకున్నాం. మీరు ప్రపంచంలో ఎంతమంది కుర్రవాళ్ళు అంటే ఎంతసేదికి వెళ్తారు?